ఈరోజు చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ నన్ను పాపింగ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, గ్రహణం కదా రేపు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి. ఒకటి చెప్తున్నాను, ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా, ఎదర్ డాక్టర్ ఆర్ అన్ యాక్టర్, టీచర్ ఆర్ లే పర్సన్, ఎనీవన్ అయినా సరే, ఫస్ట్ మనం సైన్స్ని ఎంత బిలీవ్ చేస్తామో మన ట్రెడిషన్స్ని కూడా అంతే బిలీవ్ చేయాలి. ఓకేనా? ఒకటి ఏంటంటే, అది మీ ఇష్టం వెదర్ టు ఫాలో దాట్ ఆర్ నాట్. బట్ నేను చెప్పేది ఏంటంటే, నా పేషెంట్స్ అందరికీ తెలుసు నేను దేవుడిని గట్టిగా నమ్ముతాను అని చెప్పేసి. గ్రహణం టైంలో ఏం చేయండి అంటే, దేవుడి మంత్రాలు చదువుకోవడం కానీ, సైలెంట్గా ఓం వినడం కానీ, గాయత్రి మంత్రం వినడం కానీ, ఇట్లాంటిది ఏదైనా సరే దేవుడికి రిలేటెడ్ పనులు చేసుకుంటూ ఉండండి. మిగతాది ఏంటంటే, ఎల్లికలు పడుకోవాలంటే అలా ఏం కాదు. ఎల్లికలు పడుకుంటే బ్లడ్ సప్లై టు ది బేబీ విల్ డిక్రీజ్. సో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో ఎలా అయితే పడుకోవాలో అట్లాగే పడుకోండి. ఇంట్లో చెప్పే రిచువల్స్ ఫాలో అవడంలో తప్పే లేదు, ఎందుకంటే ట్రెడిషన్స్ లేనిది మనం లేము. నేనైతే ఒకటి చెప్తాను ఏంటంటే, సైన్స్ మనకు నాలెడ్జ్ ఇస్తుంది, ట్రెడిషన్స్ మనకి విజ్డమ్ని ఇస్తాయి. ఆ రెండింటినీ కలిపే మనం ఎగ్జిస్ట్ అవుతున్నాము. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ ప్రెగ్నెన్సీ.